హాయ్ హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇది హోండా యూనికాన్ BS6. ఓకే, అండ్ ఇది బోర్ కిట్ అయితే కంప్లీట్గా వదిలేస్తున్నాం. ఆఫ్ బోర్ అయితే చేయడం జరుగుతుంది. సెన్సర్ థ్రాటిల్ బాడీ ఏదైతే ఉందో ఫుల్గా జామ్ అయింది. ఇది గిట్ట దీని గిట్ట క్లీన్ చేద్దాం. జెన్యూన్ బోరు ఎలా ఉందో చూసుకోవచ్చు. అవుట్ఫిట్ నెక్స్ట్ అవుట్ఫిట్ అంతా అవుట్లుక్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అండ్ బోర్తో పాటు ఫిషన్ ఒకటి అండ్ ప్యాకింగ్ అవుట్ వస్తుంది చూసుకోవచ్చు. దీంట్లోనే మనం లాక్స్ గట్ట ఉంటాయి. బోర్ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్. ఓకే, జెన్ ఉంది. అండ్ ఫైనల్గా ఫిట్ చేసాక ఇట్లా ఉంది. అండ్ మనము బోర్ అయితే చేయాల్సిన బండి వచ్చి రఫ్గా 60,000 తిరిగింది. కొంచెం వేగంగా వచ్చింది అనుకోవాలి. స్మోక్ రావడం అయితే స్టార్ట్ అయింది లైట్గా. బండి స్టార్టింగ్ ప్రాబ్లం బాగా ఇబ్బంది చేస్తుండే. అండ్ పిస్టన్ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. దానివల్ల మన బోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చి హెడ్ వాల్ గట్ట కొత్త వేసాము జెన్ను. అది గిట్ట మనకి హెడ్ వాల్ వచ్చేసి 920 రూపీస్ ఉండే వాల్ ఆయిల్స్ సపరేట్. అండ్ ట్యామేజ్ చైన్ కిట్ గిట్ట మనమైతే వేయడం అయితే జరగలేదు కిట్. ఎందుకంటే ట్యామేజ్ చైన్ వచ్చేటప్పుడు బాగుండే ప్రాపర్గా. బండి 50,000 తిరిగినా గట్ట చైన్ అయితే ఏమాత్రం సౌండ్ వస్తలేకుండే. దాని గురించి అయితే టెన్షనర్ ఏదైతే ఉందో కొత్త టెన్షనర్ వేసాము. అండ్ క్లచ్ కిట్ గిట్ట కొత్త వేస్తున్నాం. క్లచ్ బెల్ పోయి ఉండే, బెల్ ప్లే ఉండే, లబ్బర్లు గట్ట చూసుకుంటే లబ్బర్లు గట్ట ఫ్రెష్ చేసి వచ్చాము వర్క్షాప్లో. ఓకే, బెల్ అయితే బాగానే ఉంది. బెల్ అయితే ఏం ప్రాబ్లం ఖాళీ ఏదైతే లబ్బర్స్ ఉండవే పోయింది. సెంటర్ ప్లెజర్ చూసుకుంటే మరి ఇక చెప్పటందుకు లేదు. ఆ రకంగా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తీసాం కంప్లీట్గా. కిట్ అయితే కొత్త వేస్తాము. దీని క్లచ్ కిట్ వచ్చేటప్పుడు మీకు వచ్చేటోడికి 1600 రూపీస్ ఉంది. 1600 పూర కిట్లో మనకు వచ్చేటోడికి స్ప్రింగ్స్ అండ్ బోల్ట్స్, క్యాప్, సెంటర్ ప్లెజరు మొత్తం ఇలా సెట్ అయితే వస్తుంది అనమాట. బట్ అన్నీ విడివిడిగా వస్తాయి. మనం అంతా మన అసెంబ్లింగ్ చేసుకొని మనం పెట్టాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే పిట్టడిగా రాదు పల్సర్ లెక్క. ఓకే, ఇది వచ్చేటోడికి మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. ఓకే, అండ్ పెట్రోల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసాం. పెట్రోల్ ఫిల్టర్ చూసుకోవచ్చు కండిషన్ ఎలా ఉంది. పెట్రోల్ ఫిల్టర్ దీనికి వచ్చేటోడికి 300 రూపీస్ ఉంది. నార్మల్ ఫిల్టర్ వచ్చేటప్పుడు 8 రూపీస్ ఉంటుంది. మన దీని 300 రూపీస్ ఉంది. అంతే ఫిల్టర్లు ఏమాత్రమే దమ్ము ఉంటుంది కాబట్టి కాస్ట్లు తీసుకుంటుంటారు ప్రాపర్ షోరూమ్తో. అండ్ ఇది పెట్రోల్ ఫిల్టర్ గట్టి కంప్లీట్ లోపల అంతా జామ్ అయింది. నీట్గా క్లీన్ చేసి పెట్టాం. దానికి ఫైనల్గా సౌండ్ ఎలా ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ప్రాపర్ మనం జెన్యూన్ ఎలా కంపెనీకి వెళ్ళి వస్తుందో ఆ బీట్ అయితే మనకు రావడం జరిగింది మళ్ళీ. అండ్ ఈ ఆయిల్ గట్ట సింథటిక్ వేసాం. అండ్ వీడియో నచ్చిన తర్వాత లైక్ అండ్ చేసుకోండి. ఏమైనా ఇంకో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. అండ్ వీడియో చేయండి కొంచెం లేట్ అవుతుంది వర్క్ ఉండడం వల్ల. ఓకే.